ఏపీ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారందరికీ 6వ తరగతి అమ్మఒడి అనే పాఠ్యాంశం నుంచి మీకు కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి తయారు చేయడం జరిగింది. అవి మీకు ప్రాక్టీస్ బిట్స్ కింద ఉపయోగపడతాయని భావిస్తున్నాను. హాయ్ అండి, నా పేరు శైలజ. ప్లీజ్ మీకు ఈ క్వశ్చన్స్ అనేటువంటివి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం క్వశ్చన్స్ అనేటివి ఇప్పుడు చూద్దాం, సరేనా? చూడండి, మొదటి ప్రశ్న వచ్చే అమ్మఒడి అనే పాఠ్యభాగ రచయిత ఎవరు? మీరు ఆన్సర్ అనేది తెలిస్తే గెస్ట్ చేయండి, లేదంటే కనుక నేను ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాను, ఆప్షన్స్ లో ఏదనేది మీరు చెప్తారు కానీ, సరేనా? ఏ సత్యం శంకరం మంచి, బి బాడిగ వెంకట నరసింహారావు, సి ఎర్రమెల్ల సత్యనారాయణ, డి కుసుమ ధర్మన్న. ఒకసారి ఆప్షన్స్ చూసి ఆన్సర్ చెప్పేదానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు తెలియదు అంటే కనుక నేను చెప్తాను, సరేనా? చూడండి, బి అమ్మఒడి అనే పాఠ్యభాగ రచయిత ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు గారు. తెలిసింది కదా. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో ప్రశ్న చూడండి అమ్మా. అమ్మఒడి అనే పాఠ్యభాగ ప్రక్రియ ఏది? ఏ కథానిక, బి వ్యాసం, సి గేయం, డి వచన కవిత. మీరు ఒక్క నిమిషం ఆన్సర్ చెప్పేదానికి ప్రయత్నించండి. సి గేయం. చూడండి, అమ్మఒడి అనే పాఠ్యభాగ ప్రక్రియ ఏ ప్రక్రియకి చెందింది? గేయ ప్రక్రియకి. అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది, మాత్ర ఛందస్సును కలిగి ఉండేది, అలానే శబ్ద ప్రాధాన్యాన్ని కలిగి ఉండేదాన్ని మనం గేయం అంటాము కదా. మరి మూడో ప్రశ్న చూద్దాం. బాలబంధు, అనార్కలి అనే బిరుదులు కలిగిన రచయిత ఎవరు? ఒకసారి మీరు దీనికి జవాబు అనేది చెప్పగలగండి, లేదంటే నేను కింద ఆప్షన్స్ ఇస్తాను. ఏ సత్యం శంకరం మంచి, బి వెన్నెలకంటి రాఘవయ్య, ఇక్కడ చుక్కూరి కాదమ్మా, చిలుకూరి దేవపుత్ర, సి అనేది. డి చూడండి, బివి నరసింహారావు గారు. మరి బాలబంధు, అనార్కలి అనే బిరుదు కలిగినటువంటి రచయిత ఎవరు? బివి నరసింహారావు గారు. ఓకేనా? అమ్మఒడి అనే పాఠ్యభాగాన్ని రచించింది కూడా ఈయనే కదా. మరి ఇప్పుడు నాలుగో ప్రశ్న చూద్దామా. అమ్మఒడి అనే పాఠ్యం యొక్క ఇతివృత్తం ఏది? ఏ తల్లి ప్రేమ, బి తల్లి విలువలు, సి మానవ విలువలు, డి జీవన వైవిధ్యం. మరి అమ్మఒడి దాంట్లోనే ఉంది కదా తల్లి ప్రేమ. చూడండి అమ్మా, ఏ అనేది మనకి ఆప్షన్, సరేనా? ఇప్పుడు ఐదో క్వశ్చన్ చూద్దాం. బాడిగ వెంకట నరసింహారావు గారి రచన కానిది. మనకి ఎగ్జామ్లో టెట్ కానీ డిఎస్సి కానీ రచనలు ఏవి అనేది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తుంటే, రచన కానివి ఏమిటి, కానిది అనేటువంటి నెగిటివ్గా అడిగే క్వశ్చన్స్ కూడా మనకు వస్తున్నాయి కదా. అందుకే ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్స్ అనేది మీరు గెస్ట్ చేయండి, లేదంటే ఆప్షన్స్ ఇస్తాను. ఏ బాలరసాలు, బి పాలబడి పాటలు, సి ఆవు పులి, డి ఋతువాణి. చూడండి అమ్మ, ఇక్కడ సి అనేది ఆవు హరిశ్చంద్ర, అక్కడ పులి అనేది రాదు, ఆవు హరిశ్చంద్ర అనేది కరెక్ట్ ఆన్సర్ గా వస్తుంది, సరేనా? బాలరసాలు ఈయన రచనే, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, ఋతువాణి, ఈ నాలుగు కూడా ఈయన రచనలే, కానీ ఆవు పులి అనేది రచన కాదు. ఆరో క్వశ్చన్ చూద్దామా. బాడిగ నరసింహారావు గారి బిరుదు. ఏం బిరుదులు ఉన్నాయి ఆయనకి? ఒకసారి గెస్ట్ చేయండి. ఏ బాలకవి, బాలమిత్ర, బాలకృత, బాలబంధు. మరి బాలల కోసం చాలా రచనలు చేశారు కాబట్టి బంధువు అయిన అడిగిన బాలబంధు. డి అనేది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్, సరేనా? ఏడవ చూద్దాం నాన్న. అనార్కలి అనే నాటకం ఎవరు రచించారు? మరి పాఠ్యాంశంలో భాగంగా అనార్కలి అనేటువంటి నాటకం గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. బాడిగ వెంకట నరసింహారావు, చిలుకూరి దేవపుత్ర, కపిలవాయి లింగమూర్తి, అలాగే వింజమూరి లక్ష్మీ నరసింహారావు. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి డి వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనార్కలి అనే నాటకాన్ని రచించారు. ఏడో క్వశ్చన్ చూద్దాం మిత్రులారా. 8 అనార్కలి పాత్రను ధరించింది ఎవరు? ఏ వింజమూరి లక్ష్మీ నరసింహారావు, బాడిగ వెంకట నరసింహారావు, సత్యం శంకరం మంచి, వెన్నెలకంటి రాఘవయ్య. మరి దీనికి ఆన్సర్ వచ్చి బి బాడిగ వెంకట నరసింహారావు గారు. 9వ క్వశ్చన్ చూద్దాము. అమ్మఒడి పాఠ్యాంశ ఉద్దేశం ఏమిటి? మరి మనకి
రిటర్న్ డిఎస్సిలో ఉద్దేశం గురించి, ఇతివృత్తం గురించి, ప్రక్రియ గురించి ఖచ్చితంగా అయితే ఒక ప్రశ్న అయితే వస్తూ ఉంటుంది కదా. మరి దీన్ని కంపల్సరీ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చి అమ్మ ప్రేమతో అక్షరాలు నేర్పడం. ఏ అనేటువంటి ఆప్షన్ అమ్మ ప్రేమతో అక్షరాలు నేర్పడం. చూడండి, బి అనేది అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియచేయడం. సి అమ్మ ప్రేమ. డి అక్షరాల యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం. మరి అమ్మఒడి అమ్మ ప్రేమను గొప్పతనాన్ని మనకి తెలియజేస్తుంది. మరి 10వ క్వశ్చన్ చూద్దాం. బివి నరసింహారావు గారు ఏ జిల్లాలో ఏ గ్రామంలో పుట్టారు? ఫస్ట్ వచ్చి ఏ అనేటువంటి ఆప్షన్ చూడండి. కృష్ణా జిల్లా కౌతరం, గుంటూరు జిల్లా కౌతరం, ప్రకాశం జిల్లా కౌతరం, అలాగే నెల్లూరు కౌతరం అనేటువంటి గ్రామం. మరి మీరు ఒకసారి గెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఒక సెకండ్ అయితే మీకు టైం ఇస్తాను. ఆప్షన్ ఏ అమ్మ కృష్ణా జిల్లా కౌతరం అనేటువంటి గ్రామంలో ఈయన పుట్టారు. 11వ క్వశ్చన్ చూద్దామండి. బివి నరసింహారావు గారి రచనలు గుర్తించండి. ఏ ఆప్షన్ చూడండి. పూలబాలలు, చిన్నారి లోకం, బాలతనం, పాలబడి పాటలు, ఋతువాణి. సి వచ్చి బాలరసాలు, ఆవు హరిశ్చంద్ర. డి ఆప్షన్ వచ్చి పైవన్నీ. మరి రచనలన్నీ చూస్తే ఒకసారి గెస్ చేయండి. ఏమన్నా కానిది ఉన్నదా, లేకపోతే అన్ని రచనలు చేశారా అనేది. దీనికి ఆప్షన్ వచ్చి డి అమ్మ పైవన్నీ. చూడండి, బివి నరసింహారావు గారి రచనలు ఏమిటి? పూలబాలలు, చిన్నారి లోకం, బాలతనం, పాలబడి పాటలు, ఋతువాణి, బాలరసాలు, ఆవు హరిశ్చంద్ర. సరేనా? 12వ క్వశ్చన్ చూద్దాం. అమ్మఒడి అనే పాఠ్యాంశం ఎన్నవ సంకలనంలోనిది? 3వ సంకలనం, బి 2వ సంకలనం, సి 4వ సంకలనం. చూడండి, మరి ఎన్నవ సంకలనం నుంచి తీసుకోవడం జరిగింది? వాడిగి వెంకట నరసింహారావు గారి సంపూర్ణ రచనలో 2వ సంకలనం నుంచి మనకి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. సరేనా? మరి 13వ క్వశ్చన్ చూద్దామండి. అమ్మ చెప్పిన సుద్దులు, ఈ ఖాళీని పూరించండి. చూడండి, అక్కడ ఆప్షన్స్ ఏదైతే ఇవ్వడం జరిగింది. ఏ శ్రావ్యము ఒప్పిన బుద్ధులు, బి నిత్యము ఒప్పిన బుద్ధులు, సి దైవము ఒప్పిన బుద్ధులు, డి అనిసమ్ము ఒప్పిన బుద్ధులు. ఇది మీకు లెసన్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగిందండి. ఒక్కొక్కసారి కొంచెం టఫ్గా క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రతిదీ కూడా నేర్చుకుందాం. అలానే మీరు క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నించండి. చూడండి, దీని ఆప్షన్ వచ్చి అనిసమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ చెప్పిన సుద్దులు, అనిసమ్ము ఒప్పిన బుద్ధులు. 14వ క్వశ్చన్ చూద్దామండి. అమ్మ చరణ తలమ్ములు, ఈ ఖాళీని పూరించండి. హితమునకు ఆధారమౌట, క్షేమము పండు పొలములు, దానమునకు పండు పొలములు, తలమ్ములు పొలములు. ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినాయి అమ్మ, కానీ మనకి ఇచ్చిన ఆప్షన్ అయితే మాత్రం కరెక్ట్గానే ఉంది. బి అనేటువంటి ఆప్షన్ ఒకసారి చూడండి. క్షేమము పండు పొలములు. సరేనా? 15వ చూద్దామా. అమ్మ హృదయ అనురాగము, సరైన క్రమంలో ఈ ఖాళీని పూరించండి. ఏ భవ్యము, యోగము, దివ్యము. యోగము, భవ్యము, దివ్యము. దివ్యము, భవ్యము, యోగము. దివ్యము, భవ్యము, ధైర్యము. అమ్మ హృదయ అనురాగము, దివ్యము, భవ్యము, యోగము. సి అనేటువంటి ఆప్షన్ అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ అమ్మ. చూడండి, 16వ చూడండి. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేసిన రచయిత ఎవరు? మరి ఎవరు బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తిగా తీసుకున్నారు? పెంచుమూరి లక్ష్మీ నరసింహారావు గారా, బివి నరసింహారావు గారా, అలానే గరిమెళ్ళ సత్యనారాయణ గారా, సత్యం శంకరమంచి గారా? చూడండి, ఎవరు బాలల కోసం ఉద్యమం చేసింది? ఎవరు? బివి నరసింహారావు గారు కదా. మనకి ఆప్షన్ బిఏ కరెక్ట్ ఆన్సర్. అది 17వ క్వశ్చన్ చూడండి. క్రింద ఇవ్వబడిన పదాలను జతపరచండి. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ జతపరచండి అనేటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఈ మధ్యన టెట్ అండ్ డిఎస్సిలో వస్తున్నాయి కదా. అంటే ఒకే క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చే విధంగా మనకి ఇస్తుంది అనమాట. అంటే టైం టేకింగ్ తీసుకునేటువంటి క్వశ్చన్స్ అని చెప్పవచ్చు వీటిని. మరి ఫస్ట్ చూడండి, ఏ అనేది అమ్మ చల్లని చేతులు. మరి ఇటు పక్కన మీకు ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఏది దానికి సూటబుల్ అవుతుంది అనేది మనం చూద్దాం. రెండవది వచ్చి అమ్మ అందమైన మాటలు. అమ్మ సి వచ్చి అమ్మ పెదవుల హాసము. డి వచ్చి అమ్మ పాదాలు తాకిన నేల. మరి అటువైపువి ఏ మాకు నిరంతరం తెలివినిస్తాయి, క్షేమముగా పంటలు పండుతాయి, దాన ధర్మాలకు నిలయాలు, మా చెవులకు అలంకారాలు. ఇక్కడ ఆప్షన్స్ అయితే చూడండి. ఆన్సర్స్ అమ్మ చల్లని చేతులు, దాన ధర్మాలకి నిలయాలు. అమ్మ అందమైన మాటలు, మా చెవులకు అలంకారాలు.
అమ్మ పెదవుల హాసము మాకు నిరంతరం తెలివినిస్తాయి. అమ్మ పాదాలు తాకిన నేల క్షేమముగా పంటలు పండుతాయి. సరేనా? ఇప్పుడు 18వ చూద్దామా. బివి నరసింహారావు గారు పిల్లల కోసం ఎన్ని పుస్తకాలు రచించారు? అయితే ఈయన 100కు పైగా రచనలు చేశారు, కానీ మనకి అతి ముఖ్యమైన అని టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది ఒక నెంబర్ అనేది. అది ఇప్పుడు చూద్దాం. ఏ అనేటువంటి ఆప్షన్లో 12 పుస్తకాలు, 17 పుస్తకాలు, 27 పుస్తకాలు, 37 పుస్తకాలు. మరి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది బి అనేటువంటి ఆన్సర్ 17 పుస్తకాలు అని. 19వ క్వశ్చన్ చూడండి. బివి నరసింహారావు గారు ఎప్పుడు జన్మించారు? ఇవి చాలా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయమ్మా. దగ్గర దగ్గర నెంబర్స్ ఇస్తారు, నేను అదే విధంగా మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. 15/8/1913, 15/8/1931, 15/8/1913, 15/9/1931. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఒకసారి మీరు గెస్ చేసే ప్రయత్నం చేయండి. సి అనేటువంటిది ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా. 20 చూడండి. బివి నరసింహారావు గారు ఎప్పుడు మరణించారు? ఏ అనేటువంటి ఆప్షన్లో 16/9/1995, 26/8/1993, 6/1/1994, 6/9/1991. మరి 6/1/1994లో అయినా మరణించారు. 21వ క్వశ్చన్ చూడండి అమ్మా. క్రింద ఇవ్వబడిన పదాలకు సరైన అర్థాన్ని ఎంచుకోండి. మీకు అర్థాలు అనేటువంటివి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మనకి పదాల రూపంలో ఇచ్చినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి చరణాలను కూడా మనకి ఖాళీని పూరించమని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. మీకు ఆ పదానికి అర్థం తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆ నెక్స్ట్ వచ్చే పదం ఏంటనేది మనం గెస్ చేయగలుగుతాము. అందుకని ఇటువంటి క్వశ్చన్స్, అర్థాన్ని తెలిపేటువంటి క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. కరములు, రెండవది వచ్చి చరణములు, మూడోది ఆకరములు, డి వచ్చి తలములు. అటు ప్రక్కవి చూస్తే చోటు, నిలయాలు, చేతులు, పాదములు. చూడండి, కరములు అంటే చేతులు, చరణములు అంటే పాదములు, ఆకరములు అంటే నిలయాలు, తలములు అంటే చోటు. సరేనా? 22వ క్వశ్చన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన పదాలకు సరైన అర్థాన్ని ఎంచుకోండి. ఇంకా మనకి చాలా అర్థాలు అనేటువంటివి ఉన్నాయి ఈ అమ్మఒడి అనే పాఠ్యాంశంలోని, అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనిసము, భూషణం, సి వచ్చి భాషణం, ఇక్కడ డి అనేది వీణులు, వినులు అని పడింది, వీణులు. సరేనా? ఏ అనేది అలంకారాలు, బి ఎల్లప్పుడూ, సి మాట్లాడడం, డి చెవులు. చూడండి, అనిసము అంటే ఎల్లప్పుడూ, భూషణం అలంకారాలు, భాషణం మాట్లాడడం, వీణులు అంటే చెవులు. సరేనా? 23వ క్వశ్చన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన పదాల్లో ప్రకృతి వికృతులను గుర్తించండి. మనకి ఈ మధ్యన ఎలా ఇస్తున్నారంటే రెండు ఇచ్చేసి, ఇప్పుడు ప్రకృతి వికృతి రెండు ఇచ్చి అది ప్రకృత వికృత అనేది కూడా ఐడెంటిఫై చేయమని చెప్పేసి మనకి ఇస్తున్నారు. ఏది ప్రకృతి ఏది వికృతి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, అంబ, రెండవది వచ్చి హృదయం, మూడవది క్షేమం, 4 గర్వం. మరి అటు పక్కవి చూస్తే గరువము, సేమం, అమ్మ, ఎద. అంబ అంటే అమ్మ, హృదయం ఎద, క్షేమం సేమం, గర్వము గరువము. 24వ క్వశ్చన్ చూద్దామండి. అమ్మఒడి అనేది ఏ సమాసం? ఇదేంటంటే డైరెక్ట్ మనకి పాఠం మీద వచ్చే క్వశ్చన్ కింద కూడా చెప్పవచ్చుదండి. అమ్మఒడి అనేది ఏ సమాసంలోకి వస్తుంది? ద్వంద్వ సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం, సప్తమీ తత్పురుష సమాసం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మరి అమ్మ యొక్క వడి కదా, యొక్క అనేది వచ్చినప్పుడు మనకి షష్ఠీ తత్పురుష సమాసంలోనికి వస్తుంది. సరేనా? 25వ చూడండి. కొండంత ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు? అంటే మన లెసన్లోనే కాకుండా సబ్ టాపిక్స్ కింద ఇచ్చినవి కూడా మనం దీంట్లో కవర్ చేయడం జరిగింది. అలానే మాతృదేవోభావ పితృదేవోభావ అనేటువంటి లెసన్ కూడా ఉంది కదా అమ్మఒడి అనే పాఠ్యాంశాన్ని అనుసరించి. దాని నుంచి కూడా మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ప్రతిదీ ఎవ్రీ పిన్ టు పిన్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సరేనా? కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు? అమ్మ. 2 నాన్న, 3 దేవుడు, 4 కల్పవృక్షం. మరి కొండంత ధైర్యాన్ని ఇచ్చేది మనకి నాన్న. 26వ క్వశ్చన్ చూద్దామండి. నాన్న గాంభీర్యం ఎలాంటిది? కొండ లాంటిది, సముద్రం లాంటిది, కల్పవృక్షం లాంటిది, అంటే సముద్రం లాంటిది నాన్న గాంభీర్యం. సరేనా? మరి 27వ క్వశ్చన్ చూడండి. కరం ఖరం, చలం చలం అనే పదాల మధ్య ఉన్న తేడాను గుర్తించండి. మరి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నాను చూడండి.
అల్పప్రాణం మహాప్రాణం అంటే ఒక అల్పప్రాణం మహాప్రాణంగా మారిందా? రెండో చూడండి, మహాప్రాణం మహాప్రాణం కిందే మారిందా? అల్పప్రాణం అల్పప్రాణంగానే మారిందా? మహాప్రాణం అల్పప్రాణంగా మారిందా? అంటే మనకి తెలుసు హల్లుల్లో అల్ప ప్రాణాలు మహాప్రాణాలు ఉంటాయని. అయితే ఇక్కడ ఈ కరం అనేది ఖరం కింద మారడాన్ని అల్ప ప్రాణం మహాప్రాణం కింద మారింది ఇక్కడ. ఇంకొకటి 28వ క్వశ్చన్ చూడండి, అంగన. అయితే కొన్ని క్వశ్చన్స్ మీకు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చడం జరిగిందండి, ఎందుకంటే చూడండి స్త్రీ మహిళ. 29వ క్వశ్చన్ చూడండి, రణం అనే పదానికి అర్థం ఏమిటి? అంటే యుద్ధం, సమరం. 30వ క్వశ్చన్ చూడండి, దళం. దళం అంటే దళం అనే పదానికి అర్థం ఆకు, గుంపు, సైన్యం. సరేనా? 31వ క్వశ్చన్ చూడండి, మాతృదేవో భవ పితృదేవో భవ అని అన్నది ఎవరు? ఈ పాఠాన్ని మనం ఒకసారి చదివితే కనుక దీని మీద పూర్తి అవగాహన వస్తుంది. కానీ ఏ కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి ఈ క్వశ్చన్స్ అనేటువంటివి మీకు ఒక పదంలోనే ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మాతృదేవో భవ పితృదేవో భవ అని అన్నది ఎవరు? పెద్దలు. 32వ క్వశ్చన్ చూడండి, తల్లిదండ్రులను పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతామని తెలియజేసే పాఠం ఏది? మాతృదేవో భవ పితృదేవో భవ. 33వ క్వశ్చన్ చూడండి, భూమండలాన్ని చుట్టి వచ్చిన వాళ్లకు ధనాధిపత్యం ఇస్తానని ప్రకటించింది ఎవరు? పరమేశ్వరుడు, పరమశివుడు. 34వ క్వశ్చన్ చూడండి, తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండలాన్ని చుట్టినట్లేనని చెప్పింది ఎవరు? మరి అక్కడికి నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వినాయకుడికి చెప్పడం జరిగింది కదా, నువ్వు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే గనక భూమండలాన్ని చుట్టినట్లే అని. ఎవరు చెప్పారు? అది నారదుడు. మరి 35వ క్వశ్చన్ చూడండి, కుమారస్వామి వాహనం ఏది? నెమలి. 36వ చూడండమ్మా, ఎవరికి గణాధిపత్యం దక్కింది? వినాయకుడికి. మాతృదేవోభవ పితృదేవోభవ కథ ద్వారా మీరు తెలుసుకున్నది ఏమిటి? తల్లిదండ్రులను మించిన దైవం లేదు. తల్లిదండ్రులను మించిన దైవం లేదు. 38వ చూడండి, వినాయక కుమారస్వాముల సోదర భావాన్ని తెలిపే పాఠం ఏది? మాతృదేవోభవ పితృదేవోభవ. 39వ క్వశ్చన్ చూడండి, పరమశివుడు గణాధిపత్యం కొరకు దేని చుట్టూ ప్రదక్షిణ చేయమన్నాడు? భూమండల ప్రదక్షిణ చేసి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకే గణాధిపత్యం అనేది ఉంటుందని పరమశివుడు చెప్పడం జరిగింది. వెంటనే వినాయకుడు కుమారస్వామి విని కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద వెళ్ళడం జరిగింది కదా. చూడండి 40వ క్వశ్చన్, మాతృదేవోభవ పితృదేవోభవ అనేది ఈ పాఠాన్ని అనుసరించి వచ్చిన పాఠం. ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. చూడండి, ఆన్సర్ వచ్చి అమ్మఒడి. అమ్మఒడి అనే పాఠ్యాంశాన్ని అనుసరించి ఈ మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి పాఠాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ప్రశ్నలు మరియు జవాబులు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీకు మరింత అవగాహనకే నేను ఈ అమ్మఒడి అనే పాఠం మీద పూర్తి వివరణతో కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఈ ఛానల్లో ఆ వీడియోలు చూసి మరొక్కసారి ఈ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ నేను అందిస్తూనే ఉంటాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రత్యేకమైన పాఠం మీద ప్రాక్టీస్ బిట్స్ కావాలంటే నాకు కామెంట్లో తెలియచేయండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.